హాయ్ పిల్లలు. సో అందరూ కూడా బిజీగా ఉన్నారు కదా, ఎగ్జామ్స్ బిజీ. ఈరోజు మీ అందరూ కూడా పామ్ సండే సెలబ్రేట్ చేసుకున్నారు కదా పిల్లలు. హ్యాపీ పామ్ సండే. ఈరోజు మీకు ఎవరైనా చెప్పారా ఇలా కానీ? సో ప్రతిదీ సెలబ్రేషన్ పిల్లలు. యేసయ్య మనకి ప్రతిరోజు ఆనందం. ఇది ఒక స్పెషల్ డే కాదు, ప్రతిరోజు ఒక సెలబ్రేషన్ డే, ప్రతి ఒక్క బ్లెస్ డే. దేవుడు ప్రతి రోజుని కూడా బ్లెస్ చేశాడు. ఈరోజు మీ అందరికీ తెలిసిందే కదా పిల్లలు. సో అందరూ గ్రీన్ డ్రెస్సెస్ వేసుకున్నారు, కొంతమంది ఫ్యామిలీస్తో హోసన్నా జయము జయమని రారాజుని వెల్కమ్ చేశారు. యేసయ్యనైతే ఆ రోజు వాళ్ళ ఊర్లోకి గాడిద మీద వెల్కమ్ చెప్పారు. మరి నీ హృదయంలో యేసయ్యని వెల్కమ్ చేసావా పిల్లలు? లేదా? సరే, ఈ వారంలో మన ప్రోగ్రామ్ చూసి యేసయ్యని కూడా మనం వెల్కమ్ చెప్పేద్దాం. ముందుగా యేసయ్యని మన హార్ట్లోకి చాలా మంది వెల్కమ్ చేశారు, దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు పిల్లలు. మరి మన ప్రోగ్రామ్ కూడా ఎవరితో స్టార్ట్ చేయాలి? యేసయ్యతో స్టార్ట్ చేయాలి కదా. మరి స్టార్ట్ చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎవరు చేస్తారంటే మన మధ్యనున్న బ్లెస్ అక్క మన ప్రేయర్లో లీడ్ చేస్తారు. అందరం కళ్ళు మూసుకొని యేసయ్య నిన్ను ఈ ప్రోగ్రాంలోకి మేము వెల్కమ్ చెప్తున్నాం. యేసయ్య మీరు ప్రోగ్రాంలో వచ్చి బ్లెస్ చేయండి అని ప్రార్థన చేద్దామా పిల్లలు? హాయ్ పిల్లలు. ఓకే, అందరూ రెడీగా ఉన్నారు కదా? మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రార్థనతో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనములు రాజా. తండ్రి ప్రవ్వా, మరి సాయంత్రకాల సమయంలో ప్రవ్వా, మరి ప్రవ్వా సండే స్కూల్ స్టార్ట్ చేస్తుండగా మీరు కృప చూపించండి తండ్రి ప్రవ్వా. కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రవ్వా వింటుండగా ప్రవ్వా వారితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. పాటల ద్వారా ప్రవ్వా నేను మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనములు రాజా. యేసయ్య స్టోరీ ద్వారా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో మీరు మాట్లాడమని, ప్రోగ్రామ్ అంతటిని ప్రవ్వా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రవ్వా మీ కృప నుంచి మనకి ఘనంగా జరిగించమని, వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు. మరి ఈరోజు మీరు ఈ ప్రేయర్లో ఏకీభవించారు పిల్లలు. మీకు యేసు రాజుగా వచ్చున్నాడు అని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా విని ఉంటారు కదా. హోసన్నా జయం జయము, రాజుల రాజుకి జయం జయము అని చెప్పి పాడుతూ ఉన్నారు కదా పిల్లలు. అలా యేసయ్యని కనపరచడానికి మేము ఒక సాంగ్తో రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా పిల్లలు? ఓకే, మరి ఆ సాంగ్ ఏంటో నేర్చేసుకుందామా? రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగిపొలినా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రము పొంగిపొలినా. భయము లేదు, జయము మనకే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు
మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే హోసన్నా జయం మనదే. పిల్లలు మరి ఈరోజు మెమరీ వర్స్ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. నేర్చుకోండి, మీరు రెడీగా ఉన్నారా? సో మెమరీ వర్స్ నేర్చేసుకుందామా? హాయ్ పిల్లలు, సో మరి వాక్యం నేర్చేసుకుందామా? మాథ్యూ 21:9. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహంలో ఆయన ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చియున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేచుండ్రి. పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు మీ పామ్ సండే కదా, పొద్దున్న నుంచి మీరు ఇదే లెసన్ వింటా ఉన్నారు కదా. సో వాళ్ళందరూ ఏమని కేకలు వేస్తున్నారు పిల్లలు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేస్తున్నారంటే గట్టి గట్టిగా అరుస్తున్నారంట పిల్లలు. వాళ్ళ దగ్గర ఉన్న బట్టలన్నీ వాళ్ళ కింద పేర్చి ఏసైకి వెల్కమ్ చెప్తున్నారంట. మరి నీ హృదయంలో ఏసై ఉన్నారు, నువ్వు ఏసై దగ్గర నుంచి అనేకమైన కార్యాలు నువ్వు పొందుకున్నావు, అనేకమైన మిరాకిల్స్ పొందుకున్నావు. మరి దేవుని చేసిన కార్యాలు నువ్వు ఎవరికైనా చెప్తున్నావు పిల్లలు? మన పక్కింటి వాళ్ళు కూడా చెప్పము, మన ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ పక్కన కూర్చుంటే వాళ్ళు కూడా చెప్పవు. కానీ వీలైతే కేకలు వేస్తున్నారంట. దావీదు కుమారుడికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్పి దేవుని పేరిట వచ్చిన వారు స్తుతింపగలను గాక అని గట్టిగా కేకలు వేస్తున్నారంట పిల్లలు. ఈరోజు నీ లైఫ్లో జరిగిన నువ్వు ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని వాక్యం ద్వారా, ప్రవ్వా ఈ రోజు నుంచి నీ నామాన్ని నేను గట్టిగా స్తుతిస్తాను, నేను ఎక్కడో చిన్నగా ఎవరు లేనప్పుడు పాటలు పాడను. నీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు పిల్లలు, భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మన సినిమా పాటలు పాడడానికి అసలు భయమే పడం కదా, ఎక్కడున్నా సరే ధైర్యంగా పాడేస్తావు. మరి ఏసే పాటలు నువ్వు పాడుతున్నావు పిల్లలు, ఏసే చేసిన కార్యాలను స్తుతిస్తూ నీ ఫ్రెండ్స్కి చెప్తున్నావా? ఒకవేళ లేకపోతే ఈరోజు ఆ డెసిషన్ తీసుకో పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. మన మెమరీ వర్స్ వచ్చేసిందా పిల్లలు? మరి ఎవ్రీ డే 6 o'clockకి మీ కొరకు అన్న అక్క వాళ్ళు మెమరీ వర్స్తో రెడీగా ఉన్నారు పిల్లలు. మీకు తెలుసా పిల్లలు, ఆవు ఫాస్ట్గా తినేస్తుందంట. గడ్డిని తినేసిన తర్వాత అది ఒక ప్లేస్లో కూర్చొని దాని ఏదైతే తిందో దాన్ని అంతా బయటికి తీసుకొచ్చి మళ్ళీగా చూస్ చేసుకొని మంచిగా అది చిన్న చిన్న పీసెస్, గ్రాస్ చాలా పెద్దగా పొడవుగా ఉంటాయి కదా, చిన్న పీసెస్ అయ్యేటంత వరకు చేసుకొని దానికి అప్పుడు దాని డైజెషన్కి చాలా బాగుంటుందని పిల్లలు. దేవుని వాక్యం మనం కొన్నిసార్లు గబగబగా చదివేస్తాం కానీ ఆ చదివేసిన వదిలేస్తాం. కానీ యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించడం అంటే ఏంటి పిల్లలు? రీడింగ్ వేరు, స్టడింగ్ వేరు కదా. రీడ్ అంటే మామూలుగా చదవద్దు, అదే స్టడింగ్ అంటే దాని యొక్క అర్థం ఏంటి, దాన్ని మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలి. సో దేవుని యొక్క వాక్యం కూడా మనం ఏం చేయాలంటే పదే సార్లు మనం చదువుతూ ఉండాలి, దాన్ని మన లైఫ్లో అప్లై చేసుకుంటూ ఉండాలి. నీకు భయం వేసినప్పుడు నేను భయపడను, ఎందుకంటే ఏహో నా కాపరి అని చెప్పచ్చు. నీ కొంట్లో బాగాలేనప్పుడు దేశయ్య నువ్వు ఏహో రఫాగా ఉన్నావు కదా, స్వస్థపచ్చి ఏహోగా ఉన్నావు కదా అని వాక్యాన్ని చెప్పాలి పిల్లలు. ఈ నేర్చుకున్న వాక్యాన్ని నేను వదిలిపెట్టకూడదు. కానీ ప్రతి దినము మనం ఏం చేయాలంటే దాన్ని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ ఉండాలి పిల్లలు. సో మనందరికి ఇష్టమైన, నాకెంత ఇష్టమైన వర్షిప్ టైం పిల్లలు. ఏసైని హోసన్నా హోసన్నా అని దేవుని స్తుతించారంట. సర్వోన్నతమైన స్థలముల్లో, ఉన్నతమైన స్థలములు మన దేవుడికి అనేకమైన పేర్లు ఉన్నాయి కదా పిల్లలు. ఈరోజు మీ అందరూ కూడా ఈ మాట ఎక్కువ వినుంటారు, హోసన్నా హోసన్నా జయము, హోసన్నా జయమని. ఈరోజు మనం కూడా ఏసైకి గట్టిగా అరుద్దామా? మనకు ఓపిక ఉన్నంతసేపు మన 2 చేతులు పైకి పెట్టి ఏసయ్య నిన్ను స్తుతిస్తున్నాం, ఎందుకంటే ఈ లోకంలో నువ్వెవరిని స్తుతించినా అది వాళ్ళు చేసిన మంచి పని. ఏసయ్య నీ కొరకు ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నాడు పిల్లలు. ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ప్రాణం పెట్టాడు. మరి అలాంటి గొప్ప దేవుడిని మీరు ఇక్కడ ఉన్న అక్క అన్న వాళ్ళతో కలిసి నువ్వు కూడా స్తుతిస్తావా పిల్లలు? మనందరం కూడా వర్షిప్ చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకి పెట్టి అన్న అక్క వాళ్ళతో ఆరాధిద్దామా? కళ్ళు మూసుకుందామా? ఈ చక్కని సమయాన్ని దేవునితో మనం మాట్లాడదామా? మరి ఎవరు అటు ఇటు తిరగకుండా, దేవా నువ్వు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు ప్రభు అని మాతో పాటు కలిసి ప్రతి ఒక్కరూ ఆరాధిద్దామా పిల్లలు? నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. పిల్లలు చెప్దామా? నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునినే ఆరాధించెదన్,
పగిలిన నా కుండను నా కుమ్మరియో దక్కు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, రాజులారా రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదులారా రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. పిల్లలు చెప్తామా? మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మాటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మాటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదులారా రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదులారా రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. పిల్లలు ఏసైతో మాట్లాడదామా? అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. పిల్లలు చెప్తామా? ఓ సన్నా, ఓ సన్నా, యూదులారా రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, రానున్న రాజుకే. ఓ సన్నా, ఓ సన్నా, you
హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఇదిగో నాయన హోసన్నా హోసన్నా అంటూ ప్రభువా అనేకులు ప్రభువా నేను గురించి పాడారు ప్రభువా. ఇదే నాన్న ప్రభువా నాయన మేము కూడా నాయన యేసయ్యా పాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన యేసయ్యా మా అడుగులు నాయన యేసయ్యా తడబడిన వేళలో ప్రభువా నీ కృపతో సరిచేసిన దేవానికి వందనాలు ప్రభువా. నాయన యేసయ్యా ఎన్నో మార్లు నాయన యేసయ్యా మా హృదయాలు ప్రభువా విరిగి నలిగిన స్టేజ్లో ప్రభువా నాయన నీ కృపతో నాయన మమ్మల్ని తిరిగి నాయన యేసయ్యా కట్టావు నాయన నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రభువా చిన్నారి జీవితంలో ప్రభువా ఎటువంటి సమస్య అయినను ప్రభువా మీరు తిరిగి కట్టండి ప్రభువా నాయన, తిరిగి లేవనెత్తండి ప్రభువా. అనేకులకు ఆదరణకరంగా అనేకులకు దీవెనకరంగా చిన్న బిడ్డను ఉంచండి ప్రభువా. నాయన యేసయ్యా నేను ఇంతవరకు ప్రభా పాటల్లోనైనా ఆరాధనలోనైనా మీరు తోడుగా ఉండి నడిపించారు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో లెస్లోకి వెళ్తుండగా ప్రభువా చెప్పబోతున్న ప్రభువా నీటిమైన నీ టీచర్పై మీ అభిషేకాన్ని ఉంచండి ప్రభువా. నేను ఏడింతలు గల ఆత్మతో ప్రభువా బోధించి ప్రభువా నేను చిన్నారి బిడ్డలకు ప్రభువా ఎటువంటి ఆదరణకరణ మాట అవసరమో ప్రభువా ఆ మాటని దయచేయమని సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పిల్లలు మరి ఈరోజు పామ్ సండే కదా, సో ఎక్కడ చూసినా పామ్ సండే లీవ్స్తో ఉన్నారు. అసలు ఈ పామ్స్ వాళ్ళు ధైర్యపరిచి ఏసే వాళ్ళ శిష్యుడిని అక్కడ పంపిస్తారు. సరే శిష్యుడు ఏంటో ఏసే అని చెప్పి ఒక భయంతో ఒకసారి ఇంకో శిష్యుడు అంటాడు లేదు ఏసే చెప్పాడు కదా, ఏసే చెప్పు ఖచ్చితంగా జరుగుతుంది, సో ఏసే చెప్పాడు కదా గాడిద పిల్లలు తీసుకురమ్మని మనం తీసుకొద్దాం అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఒకళ్ళు ఒక ధైర్యపరచుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి గాడిద పిల్లలు కట్టేస్తారు కదా. మరి ఆ గాడిద పిల్లలు కట్టిపుతున్నప్పుడు యజమాని వచ్చాడంటే ఎవరు గాడిద పిల్లలు తీస్తున్నారు, ఏంటి దాన్ని తీస్తున్నారంటే ఇలా ఏసే తీసుకురమ్మన్నారు అని చెప్పగానే వెంటనే ఆ యజమాని కూడా ఓకే ఏసే చెప్పారు తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ గాడిద పిల్లలు తీసుకెళ్ళిపోతారు. గాడిద పిల్లలు చూడగానే ఈ శిష్యులు అందరూ అనుకుంటారు ఏం చేస్తాడు గాడిద ఏసే అనగానే ఏసే ఆ గాడిద పిల్లలు ఇంకా కూర్చుంటాడంట. చూసారా పిల్లలు, ఆయన ఎవరు? ఏసే రాజు. ఈజ్ ద కింగ్ టు ద ఎర్త్ అండ్ హెవెన్. ఆ భూమికి అలాగే పరలోకానికి ఆయన రాజే ఉన్నాడు. ఈ రోజు ఏసే తలుచుకుంటే అక్కడికి మంచి మంచి వాహనాలు రావచ్చు, మంచి మంచి అనేక మంది రాజు సైతం అతని కొరకు తనకి ఏ వాహనం అంటే ఏ గుర్రపు వాహనం అంటే ఆ గుర్రపు వాహనం ఆయనకి ఏర్పాటు చేయగలరు. కానీ ఏసే ఏం కోరుకున్నాడు? గాడిద పిల్లలు కోరుకున్నాడు. ఆ గాడిద పిల్లలు ఎక్కగానే గాడిద అనుకుంటుంది ఏంటి ఏసే నా మీదకి ఎక్కాడని చెప్పి చాలా ఏసే మాత్రం అసలు హ్యాపీగా లేరని పిల్లలు. ఎందుకంటే ఏసయ్య వస్తుండగా ఆ గుంపులో మరి ఏసయ్య 3 వెరైటీస్ ఆఫ్ పీపుల్స్ ని చూసారంట. ఎవరో తెలుసా? ఒకళ్ళు మాత్రం నాకు బైబిల్ అంతా తెలుసు, జ్ఞానవంతుడిని, నాకు అన్ని విషయాలు బాగా తెలుసు అనుకున్న ఒక గ్యాంగ్ ని చూసారంట. ఇంకో గ్యాంగ్ వచ్చేసి ఏసయ్య మహాకార్యం చేశాడు, గుడ్డి వాళ్ళకి చూపునిచ్చాడు, చెవిటి వాళ్ళకి వెనగల చెవులు దయచేశాడు, అనారోగ్యం ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేశారు, దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించారు. ఇలా ఎవరైతే అవసరాలతో ఆయన దగ్గరికి వచ్చారో ఏసే దగ్గరకు వస్తే నా అవసరం తీరుతుంది, ఏసే దగ్గరకు వస్తే నా ప్రాబ్లమ్స్ తీరుతాయి అని ఒక ఆశ కలిగి ఉన్న గుంపుని చూసాడంట. ఇంకో గుంపు మాత్రం గుడ్ ఆర్ బ్యాడ్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఏసే నా పక్షాన్ని ఉంటే నాకు ఏమి కలదు, ఏసే నా పక్షాన్ని ఉంటే అన్ని వేళలు నేను మంచిగా ఉంటాను, ఏసే నా పక్షాన్ని ఉంటే దేవుని హెచ్చిస్తాడని ఇలా కొంతమంది ఉంటారు. కానీ ఈ రోజు మనము కూడా చాలా సందర్భంలో మనము కూడా ఏసే దగ్గరికి వెళ్తున్నప్పుడు, చర్చ్కి వెళ్తున్నప్పుడు నాకు అన్ని తెలుసు, సండే స్కూల్ నాకు చెప్పక లెసన్ నాకు తెలుసురా, అక్కకి ఈ రోజు చెప్తుంది కానీ నేను ఎప్పుడో ఈ లెసన్ తినేసాను, నేను చాలా గొప్పగా ప్రార్థన చేయాలి, హ్యాపీగా వస్తున్నా జయమే అని పాట పాడుకుంటూ ఆ డెసిషన్ మీద స్టేబుల్ అయ్యే మనస్సాక్షిని బిడ్డలందరికీ మీరు దయచేయని వేడుకుంటున్నాం ప్రభా. ఈ లెసన్ విని ఎవరైతే ప్రభా ఒక నూతన మనసుని ప్రభా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, నిన్ను ఎవరైతే యాక్సెప్ట్ చేశారో వాళ్ళందరి జీవితంలో గొప్ప వెలుగును మీరు నింపమని, వాళ్ళ లైఫ్ లో ప్రభా గొప్ప కార్యాలను జరిగించమని, వాళ్ళ కుటుంబాలతో సైతం ప్రభా మీరు దీవించమని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి, ఆమేన్. ఆమేన్. చూసారు పిల్లలు, అంత గొప్ప రాజు ఒక గాడిద మీద వచ్చాడు. అక్కడ అనేకమైన అక్క చెప్పింది కదా అనేకమైన గుంపు వారు ఉన్నారు. మరి నువ్వే గుంపులో ఉన్నావు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నువ్వు టెస్ట్ చేసుకొని నీ లైఫ్ నువ్వు మార్చుకో పిల్లలు. సరే పిల్లలు, మరి మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం
హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి రోజు పామ్స్ అంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారా? బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా? మరి మీ చర్చ్లో మీ చర్చ్ మేట్స్తో కలిసి అంతా చక్కగా తిరిగారా? అందరూ మట్లు బాగా రెడీ చేసుకున్నారా? మేమైతే చాలా బాగా డెకరేట్ చేసుకున్నాం తెలుసా మా ట్రీస్ని, మా మట్టల్ని. మరి రోజు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మరి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటా ఉన్నాను. మరి ఆ మట్టలు అవి ఎవరికి గుచ్చుకోలేదు కదా? ఓకే, అయితే మరి పామ్స్ అంటే రోజు మరి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి పామ్స్ అంటే ఏంటో తెలియదు, లేదంటే ఎందుకు అలా తిరుగుతున్నారో తెలియదు కదా. మరి అది మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పాలంటే ఒక చిన్న యాక్టివిటీ నేర్చుకుందాం మనం. ఇదేంటంటే కోకోనట్ లీవ్స్. ఏంటివి? కోకోనట్ లీవ్స్తో ఒక చిన్న క్రాస్లో చేద్దాము. మరి మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చూపించి పామ్స్ అంటే రోజు మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు, లేదంటే దానికోసం మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా కూడా ఇవ్వడానికి ఇది చాలా బాగుంటుంది. చాలా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి, ఓకేనా? ఓకే, ఇది కోకోనట్ లీవ్స్ అనమాట. కోకోనట్ లీవ్స్లో ఒక స్ట్రిప్లా నేను తీసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఫ్రంట్ పైకి ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇదే లేయర్ని ఇలా కిందకి డౌన్ చేస్తున్నాను. చూసారా, కనిపిస్తుందా? తర్వాత ఈ స్ట్రిప్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేస్తున్నాను. దీన్ని ఇక్కడ ఉంది కదా, ఈ చిన్న హోల్లోంచి దీన్ని ఇలా బయటికి తీస్తాను. అప్పుడు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం క్రాస్ ఎలా చేసుకోవాలో చూపెడతాను మీకు. ఇది ఒక సైడ్, ఓకే. క్రాస్లా అనిపిస్తుందా మీకు? ఇది చూడండి, ఇప్పుడు మన క్రాస్ రెడీ అవుతుంది. చూసారా, బాగుందా? ఈజీగా ఉందా? నేర్చుకుంటారు కదా. మరి ఇది ఇలా చేసుకొని మీరు ఇంట్లో ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే మీ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. మరి మీరు స్కూల్కి వెళ్తారు కదా రేపు మండే, మీ స్కూల్కి వెళ్ళినప్పుడు పామ్స్ అంటే మేము ఇలా మట్టలు పట్టుకొని ఇలా సువార్త చేస్తాము, వీధి తిరిగి. అలాగే ఇది క్రాస్ అని చెప్పి ఇలా మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇలాగా ఇది ఇచ్చి కూడా మీరు దేవుని యొక్క రక్షణ సువార్తని మీ ఫ్రెండ్స్కి చెప్పచ్చు. యేసు ప్రభు ఇలాంటి సిలువను మోసుకుంటూ ఈ వీధుల్లో తిరుగుతూ ఆయన మన కొరకు సిలువ మరణం పొందారు. నీవు నేను చేసిన తప్పుల నిమిత్తం ఆయన శిక్షించబడ్డారు. మన పాపమునంతటిని ఆయన తీసుకొని మనకి మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి హెల్త్, వెల్త్, ఇవన్నీ కూడా దేవుడు మనకి సిలువలో ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తావో ఇవన్నీ దేవుడు నీకు కూడా ఇవ్వబోతా ఉన్నాడు, ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అని చెప్పి మీ ఫ్రెండ్స్కి మీరు జీసస్ యొక్క లవ్ని తెలియజేయచ్చు. ఓకేనా పిల్లలు? బాగుంది కదా? నేర్చుకుంటారు కదా? మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని గిఫ్ట్గా ప్రెజెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మనందరం కూడా బర్త్డే విషెస్, ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారో వాళ్ళు బర్త్డే విషెస్ చెప్పడానికి రత్నాకరన్ రెడీగా ఉన్నారు. మరి రత్నాకరన్ రెడీగా ఉన్నారు కదా, మరి వెల్కమ్ చెప్పేద్దామా? రత్నాకరన్ విషెస్ చెప్పినప్పుడు మీరు దాన్ని రిసీవ్ చేసుకోండి, ప్రామిస్ కూడా రిసీవ్ చేసుకోండి. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వారంలో ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో వారికి దేవుని యొక్క వాగ్దానాన్ని ఇవ్వడానికి వచ్చినాను. మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటామంట. మరి ఈ వాగ్దానం ఎవరైతే ఈ సంవత్సరంలో మీరు ఇది తీసుకోండి, ఈ వాగ్దానాన్ని దివారాత్రులు అంటే డే అండ్ నైట్ దేవుని వాగ్దానాన్ని ధ్యానించండి, దాని యందు ఆనందించండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. మీరు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తా ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందామా? ఎవరికైతే ఇప్పుడు బర్త్డేస్ జరుపుకుంటా ఉన్నారో ఈ వారంలో మీరు ఏకీభవించండి. మీ కుటుంబంలో ఎవరున్నా సరే మీరు ఏకీభవించండి. దేవుని ఆశీర్వాదం కొరకు మీరు ఏకీభవించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రియ బిడ్డలు ప్రభు ఎవరైతే బర్త్డేస్
జరుపుకుంటా ఉన్నారు ప్రభా. వారి జీవితంలో అయా వారు తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండడానికి కృప దయచేయండి ప్రభా. నీ ధర్మశాస్త్రం నందు ఆనందించడం వాళ్ళకి నేర్పించండి అయా. దివారాత్రులు దాన్ని ధ్యానించడం వాళ్ళకి నేర్పించండి అయా. గొప్పగా ఆశీర్వదించబడడానికి కృప కలిగి చేయమని యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థించి నమ్మి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ హ్యాపీ బర్త్డే. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. పిల్లలు, విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ బ్లెస్డ్ బర్త్డే. ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఈ ప్రామిస్ మీ లైఫ్లో అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి ఇది మీరు పాస్ చేయండి పిల్లలు. సో నెక్స్ట్ వీక్ ఈస్టర్ కదా పిల్లలు. సో ఎగ్జైటెడ్గా ఉన్నారా? సో అక్క అన్న వాళ్ళు కూడా మీ కొరకు ఒక మంచి లెసన్తో, మంచి స్టోరీతో, మంచి సాంగ్తో అక్క అన్న వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మరి అక్కడ అక్క వాళ్ళు ఏం చెప్తున్నారు అని మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీక్ 4 PM మీరు ఖచ్చితంగా, అంతకన్నా ముందు మీరు ప్రార్థనలో ప్రార్థనతో అక్క యేసయ్య ఇలాగైనా నెక్స్ట్ వీక్ నేను అక్క వాళ్ళు నాతో మాట్లాడాలి అని చెప్పి మీ అందరూ ప్రార్థన చేస్తారు పిల్లలు. సో ఫైనల్ ప్రేయర్గా మనం మేరే అక్క ప్రేయర్ చేసిన తర్వాత ఈ వీక్ ప్రోగ్రామ్ని మనం ఎండ్ చేసుకుందాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? నచ్చిందా మీకు ప్రోగ్రామ్? మరి సాంగ్స్ ద్వారాగా, వర్షిప్ ద్వారా, మరి లెసన్స్ ద్వారాగా మరి మీరు అందరూ బ్లెస్ అయ్యారా? కాబట్టి ఇది ఏదైతే చూసారో, ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏది కూడా మర్చిపోకుండా మనం దేవునికి ఇంకా దగ్గరగా మరి ఫ్రెండ్షిప్ చేసి యేసయ్యతో మనము మంచిగా సహవాసం చేసి ముందుకు వెళ్ళాలి. ప్రేయర్ చేసుకుందామా? ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్య. ఇదిగో తండ్రి ప్రభా, ఈరోజు ఏదైతే ప్రభా మేము నేర్చుకున్నామో, ఏదైతే ప్రభా మేము లెసన్ విన్నామో అయా, ఇదిగో తండ్రి ప్రభా, నిన్ను మా హృదయంలో చేర్చుకొని ప్రతి విషయంలో నీ మీద ఆధారపడి అన్ని విషయాల్లో కూడా ప్రభా మా బెస్ట్ ఫ్రెండ్గా, మాకు మంచి తల్లి తండ్రి అన్ని విధాలుగా నీవే మాకు ఇంపార్టెంట్ అని ప్రభా మేము నేర్చుకొని మేము అనేకులకు సువార్త ప్రకటించే బిడ్డలుగా ఇదిగో మమ్మల్ని తయారు చేయండి. ఈ యొక్క దినాల్లో ప్రభా, ఈ డేస్లో ప్రభా మేము ఒక ఎగ్జాంపుల్గా ఉండేలాగా ఇక్కడున్న ప్రతి బిడ్డని మీరు సిద్ధపరచండి. ఈరోజు ప్రోగ్రాం చూసిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క నాయన తండ్రి ప్రభా, నువ్వు ఏదైతే మాకు ఇచ్చావో ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మేము అనుభవించే కృప దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. పిల్లలు, ఈ వీక్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ మర్చిపోకండి 4 PM. గాడ్ బ్లెస్ యూ పిల్లలు.